హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. స్పిరిచువల్ జర్నీ గురించి, అలాగే స్పిరిచువల్ వరల్డ్లో కొత్తగా రాణించాలనుకున్న, ఆ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా గత కొన్ని రోజుల నుంచి చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. అనంత సాయి కృష్ణ గారిని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి. సో ఈ రోజు ఈ వీడియోలో ఏ విషయాల గురించి డిస్కస్ చేస్తారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అనంత సాయి కృష్ణ గారు. నమస్తే అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు ఎప్పుడు డబ్బు లేదంటే ఆరోగ్యం, రిలేషన్స్ వీటి గురించి మాట్లాడుతుంటారు. ఆధ్యాత్మికత అంటే ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మికత, భారతదేశంలో ప్రపంచ దేశాలకి ఆది గురువు అంటుంటారు. నిజంగానే ఆధ్యాత్మికాన్ని నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుందంటారు? ఖచ్చితంగా. మీరు అలెగ్జాండర్ పేరు విన్నారా? అలెగ్జాండరు ప్రపంచం పైన దండయాత్ర చేస్తాడు. ప్రపంచాన్ని మొత్తం తన ఆధీనంలో తీసుకోవాలని అన్ని దేశాలను ఆయన ఆధీనంలో తీసుకొని భారతదేశం వైపు వస్తాడు. ఆయన యుద్ధం చేయడానికి భారతదేశం దగ్గరకు వస్తే ఆయనకు ఒక గురువు ఉంటాడు, అరిస్టాటిల్ అని. నువ్వు ఏ దేశానికన్నా వెళ్ళు ప్రపంచంలో, భారతదేశం దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకంటే అప్పుడు ఆయన చెబుతాడు భారతదేశం గురించి. నువ్వు నిజంగా అంటే భారతదేశం పైన యుద్ధానికి వెళ్తే అక్కడ భగవద్గీత ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకురండి. అలాగే ఒక పిడికెడు మట్టి, ఒక సాధువుని తీసుకురండి అంటాడు ఆయన. అప్పుడు ఈయన ఉండి, దీన్ని తీసుకురావడానికి నేను వెళ్ళడం ఎందుకు, నా సైనికులకు చెప్తే వెళ్ళి తీసుకొస్తారంటాడు. సర్లే నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఈ మాట చెప్పు అంటాడు. అక్కడ అలెగ్జాండర్ అక్కడ స్టార్ట్ అయ్యి మన భారతదేశానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక సాధు కనిపిస్తాడు ఫస్ట్ టైం. ఆ సాధు ఒక నది ఒడ్డున సంధ్యావందనం చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు ఒక సైనికుడికి వెళ్తాడు. అక్కడికి దగ్గరికి వెళ్ళి, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ వచ్చాడు, పిలుస్తున్నాడు, రమ్మంటాడు. ఈయన అంటే ఓ రకంగా చూస్తాడు ఆయన. మీ రాజుకు నాతో ఏం అవసరం ఉంది, నేను రాను అంటాడు. ఇదే విషయం వెళ్ళి చెప్పండి, ఇదే విషయం వెళ్ళి చెప్పంటాడు. ఈ సైనికుడు వెళ్ళి అదే విషయం చెప్తే ఆయన ఏమంటాడంటే, నేను ఇంత ప్రపంచ చక్రవర్తి నేను వస్తే నేనంటే భయం లేదు ఆయన. కానీ ఈయన వెళ్తాడు అక్కడికి. ఆయన దగ్గరికి, సాధు దగ్గరికి వెళ్తే ఆయన చెప్పే మాటలు ఈయన షాక్ అవుతాడు. ఎందుకు రాలేవంటే, నేను ఇప్పుడే చంపేస్తానంటే, చంపే అంటాడు. చావంటే భయం లేదంటే లేదంటాడు. ఎందుకంటే నువ్వు నా దేహాన్ని తీసుకెళ్ళవచ్చు కానీ నా దేహంలో ఉన్న ఆత్మను తీసుకెళ్ళావు కదా అంటాడు. అక్కడ రియలైజ్ అవుతాడు ఆయన. అప్పుడు ఆయనకి ఆయన గురువు చెప్పిన, అరిస్టాటిల్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆయన జస్ట్ అక్కడి నుండి చూడండి, అలెగ్జాండర్ మన దేశం పైకి దండెత్తినప్పుడు జస్ట్ 35 years అయింది. ఆయనకు మధ్యలోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి సత్యం బోధపడుతుంది ఆయన. ఆయన వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత ఇంకా చనిపోతాడు. ఇంకా కొన్ని రోజుల ముందనగా ఆయన వాళ్ళ దేశంలో ఒకటి చెప్తాడు, నేను చనిపోతే నా శవపేటికను 4 డాక్టర్లు తీసుకెళ్ళండి. నేను ఏవైతే డబ్బులు, వజ్రం ఇవన్నీ సంపాదించానో నా శవపేటిక పైన వేస్తూ వెళ్ళండి అని చెప్పేస్తాడు. తర్వాత నా శవపేటిక నుండి 2 చేతులు అలా బయట పెట్టి తీసుకెళ్ళండి అంటాడు. ఇవన్నీ ఎందుకని అక్కడ వెళ్తే, నేను ఇంత చిన్న వయసులో ప్రపంచాన్ని జయించాను, ఇవన్నీ కూడబెట్టడానికి నా జీవితాన్ని మొత్తం దారపోసాను. ఇదే భారతదేశంలో చావు అంటే భయం లేకుండా బతుకుతున్నారు. వాళ్ళని చూసిన తర్వాత నాకు సత్యం అనేది బోధపడిందని చెబుతాడు ఆయన. అడుగుతారు, డాక్టర్లు ఎందుకు తీసుకెళ్ళాలంటే, నేను ఇన్ని కోట్లు, ఇంతమంది సైన్యాన్ని పెట్టుకొని కూడా నా చావును ఆపుకోలేకపోతున్నాను, నన్ను నేను బ్రతించుకోలేకపోతున్నాను. కాబట్టి చావును ఎవ్వరు ఆపలేరు, కాబట్టి డాక్టర్లు కూడా ఆపలేరు. కాబట్టి నా శవాన్ని డాక్టర్లు తెస్తే మోయించండి అంటాడు. తర్వాత శవపేటిక నుండి చేతులు ఎందుకు బయట పెట్టాలంటే, నేను ఎంత సంపాదించినా కూడా చేతులు నేను తీసుకెళ్ళేది ఏం లేదు, ఖాళీ చేతులు అంటాడు ఆయన. ఇదంతా ఆయనకి ఎక్కడ బోధపడిందంటే, భారతదేశం పైన దండెత్తినప్పుడు ఆయనకు సత్యం అనేది బోధపడింది. ఇదండి మన యొక్క ఆధ్యాత్మికం అనేది. అసలు ఆధ్యాత్మికం అనే వర్డ్ ఇప్పుడు నవేడేస్ ఎంతమందికి తెలుసు? ఇప్పుడు ఒకప్పుడు మీరు భగవద్గీత చదవండి, లేదా పురాణాలు తెలుసుకోండి. అలా తెలుసుకోవడం అని ఎందుకు చెప్తారు? మంచికి చెడుకి ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోవడం కోసం. మంచికి ఇప్పుడు చాలా మంది దూరంగా ఉంటారు, చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. అందులోనూ మనం బ్రతుకుతుంది ఏఐ ప్రపంచం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బ్రతికేస్తున్నాం. ఇంతకుముందు డిజిటల్ మీడియా. ఈ కాలంలో, ఈ కలియుగంలో ఈ ఆధ్యాత్మిక చింతన గురించి, విశ్వం గురించి, ఈ అనంత విశ్వాలు, ఇవన్నీ ఎవరు బిలీవ్ చేస్తారంటారు? సరే, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ అంటారు కదా, మీకు సునీత విలియమ్స్ తెలుసు? ఎవరమ్మ? మొన్న అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. అవునా? ఆమె అంతరిక్షం వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆమె భగవద్గీత తీసుకెళ్ళింది అక్కడికి. దాదాపు 90 days 120 days అక్కడ ఉంది. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆమె అక్కడ లాక్ అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఆమె మీడియా ముందు చెప్పింది, ఈ భగవద్గీత ఉండడం వల్ల నేను మనోధైర్యంగా ఉన్నానని. అది ఒకటి. తర్వాత ఐన్స్టీన్ అని పేరు విన్నారా? ఎవరైనా సైంటిస్ట్, ఆయన కూడా చెప్పాడు, భారతదేశం యొక్క భగవద్గీత చదవడం వల్ల నేను ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను, నా యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోగలిగానని. ఇప్పుడు
ఇప్పుడు మీరు చెప్పారు A1 టెక్నాలజీ అని, దీన్ని ఎక్కడ ఎక్కువ వాడుతున్నారు? మన భారతదేశంలో తక్కువ, ఇతర దేశస్తులు మొత్తం ఎక్కువ. దానిపైన డిపెండ్ అయ్యారు. అలాంటి సైంటిస్టులు మన యొక్క భగవద్గీతను చదివి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మనం మాత్రం మన యొక్క మూలాలను మర్చిపోతున్నాం. అర్థమైందా? ప్రపంచ దేశాలు మొత్తం మీరు అడిగారు ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలకు భారతదేశం ఆది గురువు ఎందుకంటే దీనికేనండి. ఇప్పుడు చూడండి, ఇతర దేశంలో వాళ్ళు చూడని డబ్బు లేదు, వాళ్ళు చూడని లైఫ్ ఎంజాయ్మెంట్ ఉండదు, వాళ్ళంతా మన భారతదేశానికి వస్తున్నారు. ఎందుకంటే సత్యం తెలుసుకోవడానికి, ఒక మనిషి ఆనందంగా ఎలా జీవించాలో మన భారతదేశంలోనే తెలుస్తుంది. వేరే దేశాల్లో ఆనందం అనే పదానికి అర్థం లేదు. వేరే దేశంలో ఎంతసేపు ఉన్నా సంతోషం గురించి తెలుసు కానీ ఆనందం గురించి తెలియదు. ఆ ఆనందాన్ని వెతుక్కోవడానికి మన భారతదేశం వైపు వస్తున్నారు. కానీ మన దరిద్రం ఏంటంటే మన దేశం వాళ్ళు ఇతర దేశస్తులను ఫాలో అవుతున్నారు. వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతుంటే మన వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నారు. సో ఆధ్యాత్మిక చింతన లేదా ఆధ్యాత్మికంగా అయితే ఖచ్చితంగా మార్పులు వస్తాయి అంటారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కూడా తర్వాత ఇంకోటి చెప్తాను మీకు. బరాక్ ఒబామా తెలుసా? ఆయన అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్. ఆయన ఎప్పుడు పాకెట్లో ఆంజనేయ స్వామి పంచలో గల విగ్రహం పెట్టుకుని తిరుగుతుంటాడు. ఆయన అడిగాడు, ఎందుకంటే నేను హనుమాన్ చాలీసా చదివాను, హనుమాన్ చాలీసా అంటే ఒక వ్యక్తిని తను తాను ఎలా మౌల్డ్ చేసుకోవాలో దాంట్లో ఉంటుందంట సారాంశము, దానికి నేను ఎప్పుడు నా పాకెట్లో ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకుని తిరుగుతుంటా అని చెప్పాడు. చూడండి, ఇంతమంది ఇంత బిలీవ్గా నమ్ముతుంటే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి మన యొక్క కల్చర్ వాళ్ళు బేస్ చేసుకొని సక్సెస్ అవుతున్నారు. ఇంతకన్నా ప్రూఫ్ ఆధ్యాత్మికంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి, ఫెయిల్యూర్ అవ్వడానికి ఇంతకన్నా రిజల్ట్ ఏముంటుంది? ఆధ్యాత్మికం నమ్ముకుంటే ఒక వ్యక్తి ఎంత సక్సెస్ కావాలో, ఇప్పుడు నేను ఎవరి గురించి అయితే చెప్పినా వీళ్ళందరూ ఎగ్జాంపుల్గా ఉన్నారు కదా. సో మరి మీరు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేశారు కదా, అవును. ఎస్పెషల్లీ వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి చాలా వేరియేషన్స్ ఉంటాయి థింకింగ్లో కూడా. అవునండి. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది డబ్బు గురించి వస్తారు, ఆరోగ్యం గురించి వస్తారు, రిలేషన్స్ గురించి డిస్టర్బ్ అయ్యే వాళ్ళని వస్తారు. అవునండి. మెయిన్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ సమస్యతో వస్తున్నారు మీ దగ్గరికి? ఇప్పుడు వచ్చేవాళ్ళంతా మానసిక ప్రాబ్లం గురించి వస్తున్నారు. వీళ్ళు ఎలాగుంటారంటే, మనం మాట్లాడుకున్న మనిషికి 3 సమస్యలని, ఈ 3 సమస్యలు ఏదో ఒక సమస్య ఉంటుంది. వీళ్ళకు వాటి నుండి ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు బయట ఎలాగున్నాయంటే మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి, అది ఎంతసేపు మనిషి పైన ఎంతసేపు ఇంపాక్ట్ ఉంటుందంటే ఒక 1 అవర్ 1 డే ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనిషి ఒంటరిగా ఉంటాడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ దాకా ఉన్న మోటివేషన్ అనేది వెళ్ళిపోతుంది. అలాగే మనము ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు సత్యం అనేది బోధపడుతుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్గా ఒక ఆత్మతో మమేకం చేస్తాము. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మతో మమేకం అవుతాడో సత్యం బోధపడుతుంది. సత్యం బోధపడినప్పుడు ఆ మనిషి ఏమవుతాడంటే మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు. మరి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు, దానికి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? ఎట్లా తెలియని వాళ్ళు జాయిన్ అవ్వాలంటే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అవునండి. వాళ్ళకి ఎలా ఆన్లైన్ క్లాసెస్ గురించి? స్క్రీన్ పైన ఉండే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కాల్ చేస్తే మా స్టాఫ్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటారు. క్లాసులు ఎప్పుడు జరుగుతాయి అనేది వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. ఓకే డన్. సో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అనంత సాయి కృష్ణ గారి టీం మీకు టచ్లోకి వస్తారు. స్పిరిచువల్ జర్నీలో చాలా ఇష్యూస్ ఉంటాయి, కొన్ని పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు.